హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియో ఇచ్చిన సపోర్ట్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోను చూశారు, సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్టాండర్డ్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్సే. ఎటువంటి తీసుకోవాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోండి. తమ్నైల్లో పెట్టినట్టు సమ్మర్లో కూలింగ్ ఇచ్చే స్టాక్. ఈ తమ్నైల్ చూస్తేనే చాలామందికి అర్థమవుతుంది మనం ఏ స్టాక్ గురించి మాట్లాడుతున్నాము అని. నిజంగానే ఫ్రెండ్స్, ఏదో తమ్నైల్ కోసం పెట్టింది కాదు, ఎక్కువ రిస్క్ లేదు, ప్రాఫిట్ తెలియలేదు అని. మనం మాట్లాడుకున్న స్టాక్ వచ్చి యాంబర్ ఎంటర్ప్రైజెస్. ఫ్రెండ్స్, యాంబర్ ఎంటర్ప్రైజ్ అని 1990లో స్టార్ట్ అయింది. సో యాంబర్ ఎంటర్ప్రైజ్ వచ్చి 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 27 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మీరు మ్యాప్లో చెక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఇండియాలో ఆల్మోస్ట్ ఎలా ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అసలు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏసీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫ్రెండ్స్. మనం వింటున్న బ్లూ స్టారు, సామ్సంగ్, పానాసోనిక్ ఇలా మల్టిపుల్ బిగ్ బ్రాండ్స్కి ఏసీస్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికే వాళ్ళ కంపెనీ లోగో ఇచ్చుకొని చేస్తారు ఫ్రెండ్స్. సో వీళ్ళు హీట్ ఎక్స్చేంజర్లు, మైక్రో ఓవెన్లు కూడా ఎంటర్ అయ్యారు. గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్ ద్వారా కూడా ఏసీసీ స్టాక్స్ అనేవి మంచి పాజిటివ్ వైప్ అని చెప్పాలి. దీనివల్ల 3000 crore ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి స్టాక్కి. సో స్టాక్ మనం ఓవర్ చెక్ చేసుకుంటే ప్రజెంట్ స్టాక్ అనేది 3847లో ఉంది ఫ్రెండ్స్. ఇది 12,847 crores క్యాపిటల్ ఉన్న స్టాకు. డెట్ వచ్చి 0.79, విచ్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. పీర్ కంపారిజన్ చెక్ చేసుకున్న ఈ ఇండస్ట్రీ పీ వచ్చి 77 ఉంది, ఈ అంబర్ ఎంటర్ప్రైజ్ వచ్చి 90 ఉంది, విచ్ ఈజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 90 పర్చేస్ ఏం కాదు, బట్ స్టాక్ అనేది స్లోగా ఎక్స్పెరిమెంట్ చేసుకోండి నేను చెప్తాను. రీసెంట్గా జఫ్రీస్ వాళ్ళు బుల్ సైడ్ అంటే మార్కెట్ బై చేయొచ్చు అని ఇచ్చిన లిస్ట్లో కూడా అంబర్ ఎంటర్ప్రైజ్ ఉంది. వాళ్ళు దీని టార్గెట్ ఫ్రెండ్ 9,047 ఇచ్చారు కమింగ్ ఫైనాన్షియల్ 2027కి, విచ్ ఈజ్ వెరీ వెరీ నైస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను డ్రా చేసినట్టు ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా 3,300 దగ్గర నుంచి మీరు బై చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ డిప్లో కొంత మీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయండి. సో డెఫినెట్గా స్ట్రాంగ్ అనేది 8,000 to 9,000 అయితే టచ్ అవుతుంది లాంగ్ పీరియడ్. షార్ట్ టర్మ్లో చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు ఆల్రెడీ స్టాక్ బౌన్స్ వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత మీరు 3,800 లెవెల్లో కూడా తీసుకోవచ్చు. 50 వీక్ హై వచ్చి దాన్ని షార్ట్ టర్మ్ టార్గెట్ అని పెట్టుకోండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.